తుర్కీ చైనాకు చెందిన అత్యాధునిక తుపాకులను పాకిస్తాన్ మీదుగా భారత్కు తరలిస్తున్న అంతర్జాతీయ ఆయుధ ముఠా సభ్యులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10 ఖరీదైన తుపాకులను 92 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అజయ్, మందేబ్, దల్విందర్, రోహన్గా పోలీసులు గుర్తించారు. వీరిలో 2 పంజాబ్కు చెందినవారు ఉన్నట్టు చెప్పారు. ఢిల్లీ సమీపంలోని రాష్ట్రాల్లో గ్యాంగ్స్టర్లకు, నేరస్తులకు వీరు ఆయుధాలు విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. లారెన్స్ బిష్నోయ్, బాంబిహా, గోగి వంటి గ్యాంగ్ సభ్యులకు ఈ ఆయుధాలను ఇవ్వాలని నిందితులు ప్రణాళిక చేసినట్లు గుర్తించారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా పంజాబ్లోకి ఆయుధాలను సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల సెల్ ఫోన్లు, బ్యాంకు లావాదేవీలు, సామాజిక మాధ్యమాల అకౌంట్ల ఆధారంగా ఎవరెవరికి ఎన్ని ఆయుధాలు విక్రయించారనే విషయమై విచారణ చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ ఆయుధ ముఠా పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆదేశాల మేరకు పనిచేస్తోందని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడుపై దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో ఈ రాకెట్ గుట్టు బయటపడటంతో పోలీసులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు.